కలాపూర్ దెయ్యపు బొమ్మ. చీకటి రాజు బొమ్మను చూసిన వారంతా చెప్తూ ఉండేవారు, రాత్రుల్లో ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది, దాని కళ్ళలో ఎర్రని కాంతి మెరుస్తుంది. ఎవరైనా దాన్ని చెడుగా చూశారు అంటే లేక దాన్ని కొట్టాలని ప్రయత్నించారంటే వారి వెనుక రాత్రి ప్రేతాత్మలు నడిచేవి అని వారంతా మాట్లాడుకునేవారు. ఎందుకు వచ్చావురా, నా నిద్రను మళ్లించావు. ఇక ఈ కథలో ఏం జరిగిందో చూద్దాం రండి. ఎప్పుడో చాలా కాలం క్రితం అడవుల మధ్యలో కలాపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఒక పురాతనమైన చెక్క బొమ్మల మ్యూజియం ఉండేది. ఆ మ్యూజియంలో ఉన్న బొమ్మలు చరిత్రలోనే గొప్పవి. కానీ అందులో ఒక బొమ్మ గురించి మాత్రం ఊరంతా భయంతో మాట్లాడుకునేవారు. ఆ బొమ్మ పేరే చీకటి రాజు. చీకటి రాజు బొమ్మను చూసిన వారంతా చెప్తూ ఉండేవారు, రాత్రుల్లో ఆ బొమ్మ కదులుతూ ఉంటుంది, దాని కళ్ళలో ఎర్రని కాంతి మెరుస్తుంది. ఎవరైనా దాన్ని చెడుగా చూశారు అంటే లేక దాన్ని కొట్టాలని ప్రయత్నించారంటే వారి వెనుక రాత్రి ప్రేతాత్మలు నడిచేవి అని వారంతా మాట్లాడుకునేవారు. ఊరి వాళ్ళందరూ రాత్రి మ్యూజియం దరిచేరరు. పిల్లలైతే మరీ భయంతో దూరంగా ఉండేవారు. ఒక రోజు అన్విష్ అనే ఒక ధైర్యమైన పిల్లవాడు ఊరిలో కొత్తగా వచ్చాడు. అతను ఈ కథలన్నీ విని ఆశ్చర్యపోయాడు. తనలోని ధైర్యాన్ని చూపించాలనుకున్నాడు. అన్విష్ తన స్నేహితుడితో అన్నాడు, నేను ఈ రాత్రి మ్యూజియం కి వెళ్తాను, చీకటి రాజుని చూడడానికి. ఆ రాత్రి రానే వచ్చింది. చీకటి నింగి, గాలిలో చప్పుళ్ళు, చెట్లలో వాలిన చెట్లు. అన్విష్ మ్యూజియంలోకి జాగ్రత్తగా చొరబడ్డాడు. పెద్ద బంగారు తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కొక్కటిగా అక్కడి బొమ్మలు నిశ్శబ్దంగా కనిపించాయి. చివరికి గదిలో చివరిలో ఆ చీకటి రాజు బొమ్మ కనిపించింది. బొమ్మ చాలా పెద్దగా ఉంది. దాని ముఖం చిరునవ్వుతో కాకుండా కోపంతో ఉన్నట్లు కనిపించింది. ఒక్కసారిగా అన్వేష్కు అనిపించింది బొమ్మ కళ్ళు మెరుస్తున్నట్లు. ఆ సన్నటి నిశ్శబ్దంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎందుకు వచ్చావురా, నా నిద్రను మళ్లించావు. అన్వేష్ భయపడినా ధైర్యంగా నిలబడి చెప్పాడు, నేను నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నీవు చెడు అయితే తప్పు తీయిస్తాను, కానీ నువ్వు మంచి అయితే మిమ్మల్ని గౌరవిస్తాం. ఆ మాటలు విన్న చీకటి రాజు బొమ్మ నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. అసలు నిజం ఏమిటంటే చీకటి రాజు ఒక బాధపడిన రాక్షసుడి ఆత్మ. ఎప్పటికీ నింద పెట్టి చెడ్డ దయ్యమని ఊరు అపార్థం చేసుకుంది. అన్వేష్ ధైర్యం, మంచితనాన్ని చూసి ఆ బొమ్మ మళ్ళీ నిద్రలోకి వెళ్లిపోయింది, శాశ్వత నిద్రలోకి. ఇక మళ్ళీ ఊరికి భయం లేదు. అప్పటి నుండి కలాపూర్ గ్రామంలో పిల్లలు ధైర్యంగా మ్యూజియంకి వెళ్లి చీకటి రాజు బొమ్మకు పూలు పెట్టి గౌరవించేవారు. నీతి, భయం అనేది అపార్థం వల్ల వస్తుంది. ధైర్యం, మంచితనంతో అసలు నిజం బయట పెట్టొచ్చు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.